మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది సార్? నాకైతే ఇప్పటి వరకు ముందు చూసిన అన్ని బిగ్ బాస్ల మీద ఈసారి సీజన్ అసలు బాగలేదు. ఎందుకంటే టుప్పాస్ కంటెస్టెంట్స్ అందరూ వేస్ట్, ఎందుకు వచ్చారో తెలియదు, ఎవరికి ఫేమ్ లేదు అందులో. కానీ ఇప్పుడు నిన్న తుఫాన్ వచ్చింది కదా 8 మంది, ఈ తుఫాన్లో వాళ్ళు ఎందుకు పనికిరారు, కొట్టుకుపోతారు మళ్ళీ. మళ్ళీ నిన్న వచ్చిన 8 మందిలో మ్యాక్సిమం 3 మెంబర్స్ మళ్ళీ టాప్ 5లో ఉంటారు. ఓకే. మిగిలింది ఇద్దరు, ఒకటి నిఖిల్, 2 నబీల్. నబీల్ అయితే ఇచ్చబడేస్తాడు అందరితో ఉండడం కానీ అందరితో ఆడడం కానీ. మిగిలిన విష్ణుప్రియ అంటారా, ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు జనాలు, అంతేం లేదు, వేస్ట్. ఆట లేదు, ఫైర్ లేదు విష్ణుప్రియాలో. మెయిన్ ఆ ఫైర్ తెచ్చి ఆడితే తను కూడా లాస్ట్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు విష్ణుప్రియ గారు ఎందుకు సేఫ్ అవుతున్నారు మరి ఎవ్రీ వీక్? సేఫ్ అవుతున్నారంటే తన ముందు నుంచి మంచి ఫేమ్ ఉంది. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మణికంఠ అంటే ఎమోషనల్ గా జనాల్ని సింపతి పొందుతున్నాడు. యష్మి వచ్చేసి వేస్ట్, తను అనుకునేదే జరగాలి, ఓడిపోతే తీసుకోలేదు, ఎవరేం చేసినా తట్టుకోలేదు, ఫ్రెండ్ అవని ఈవెన్ అవని మాటలు ఇసురుతూ ఉంటుంది. పృథ్వీ అంటారా బాగా పికప్ అయ్యాడు. నాగార్జున గారు ఎప్పుడైతే చెప్పారో యాంగ్రీ మోడ్ తగ్గించుకొని మంచి గేమ్ ఆడుతున్నాడు పృథ్వీ వచ్చేసి. ఇంకా అంటారా నెక్స్ట్ నైనిక వీళ్ళందరూ వేస్ట్. సీత వచ్చేసి ఫస్ట్లో బాగా ఆడేది, ఇప్పుడు మాత్రం ఎమోషనల్ అయిపోతుంది, తనే నామినేట్ చేస్తుంది, తనే ఏడుస్తుంది, వేస్ట్, ఫేక్ అనిపిస్తుంది నాకు. హౌస్లోనైతే నబీల్ ఒక్కడే బాగా నింటాడు, మిగిలిన ఇప్పుడు 8 మంది తుఫాన్ దిగింది కాబట్టి ఇంకా చూసుకోక్కర్లేదు. తక్కువ టేస్ట్ తేజ ఉన్నాడు కాబట్టి నవ్వు రోహిణి వీళ్ళందరూ ఇచ్చిపడేస్తారు. ఇంకా అవినాష్ గారు మెయిన్, అవినాష్ గారు కూడా ఇచ్చిపడేస్తారు. ఈ 8 మందే మళ్ళీ టాప్ 5లో చూడొచ్చు బ్రో. 8 మంది అందులో వస్తే నబీల్, నిఖిల్ వస్తారు, అంతే ఛాన్సెస్ ఉన్నాయి. నబీల్ ఇలాగే ఆడితే మాత్రం టాప్ 2లో చూడొచ్చు నబీల్ని కూడా. ఇందులో అంటారా అవినాష్ గారు నెక్స్ట్ ఇంకా వీళ్ళ సంగతి చెప్పాల్సిందే. ముందు సీజన్స్ అంతా హైలైట్. ఇంకా లాస్ట్ టైం ప్రజలు ఎందుకో మరి నైని పావని గారిని నమ్మలేదు, 1 వీక్లో తెలియక పంపించేశారు. ఈసారి కూడా ఆమెను టాప్ 5లో చూడాలనుకుంటాం. మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది సార్? అండ్ ఇంతవరకు అయితే మంచి అనిపించలే, బట్ ఇప్పుడు ఓకే కొత్తగానే అంటే వచ్చి వైట్ కలర్ ఎంట్రీస్ వచ్చినాయి కాబట్టి పర్లేదా? లాస్ట్ ఇయర్ జరిగిన 2 ఎలిమినేషన్స్ ఫెయిరా అన్ఫెయిర్? లాస్ట్ వీక్ లో ఎలిమినేషన్ నైనిక గారిది. అంటే ఇప్పుడు ఏదన్నా అకార్డింగ్ టు ఓటింగ్స్ చేస్తారు ఏదన్నా సరే. సో అకార్డింగ్ టు ఓటింగ్స్ కాబట్టి ఇట్స్ ఫెయిర్ అనిపిస్తుంది అంతే. ఇంకా అంటే ఇప్పుడు ఆదిత్య ఓం గారు కూడా ఏం ఆడలేదా? అంటే వెళ్ళే వీక్ ఆడలేదని కాదు, ఇప్పుడు ఆడినా కూడా బయట ఓటింగ్స్ అనేవి ఉండాలి. సో ఓటింగ్స్ లేకపోతే ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తారు అంతే. క్లియర్. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళలో మీకు ఎవరి మీద హై ఎక్స్పెక్టేషన్స్ అంటే అందరు బాగా ఆడతారు, ముఖ్యమైన బాగా చేస్తాడు. ఇంకా నైని పవన్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే లాస్ట్ టైం అన్ఫేర్ అయింది చాలా తనకి. సో దట్ ఈసారి అంటే ఇప్పుడు తనకి సపోర్ట్ బాగా ఉంటుంది అంతే. లాస్ట్ సీజన్లో 1 వీకే ఉన్నారు. నెక్స్ట్ 1 వీక్లో తను 1 వీక్లో కూడా గేమ్ బాగా ఆడింది, దట్టు ఫ్యాన్ బేస్ కూడా చాలా మంచిగా వచ్చింది. కాకపోతే ఓటింగ్స్ లేకపోవడం వల్ల ఎలిమినేట్ అయిపోయింది. అది ఫెయిరే, బట్ ఈసారి వచ్చింది కాబట్టి కొంచెం ఉండాలి, కొంచెం అట్లీస్ట్ టాప్ 5లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే. సో మరి ఇప్పుడు 8 మంది వచ్చారు కదా బయట నుంచి, ఓల్డ్ ఎక్స్ కంటెస్టెంట్లు అందరూ. ఇప్పుడన్నా షో ఎంటర్టైనింగ్గా మారుతుందని అనుకుంటున్నాం. ఎక్సైట్మెంట్గా ఉంది, ఏమవుతుందో చూద్దామని. చూడాలి ఎట్లుంటుందో. హరితేజ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. పోయిన బిగ్ బాస్లో అయితే హరికథ చెప్పుకుంటూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసింది. ఈ సీజన్ లో చూడాలి ఏం చేస్తుందో. తేజ, గంగవ్వ ఏం ఆడదు, కాకపోతే ఏదో ఉండాలి కాబట్టి ఓకే, ఈ ఏజ్ వాళ్ళు ఉండాలి చూపియాలి కాబట్టి ఇచ్చింది అన్నట్టు. 63 ఇయర్స్ ఉన్నాయి గంగవ్వ. 63 ఇయర్స్ ఉన్నది, ఆడలేదు, కాకపోతే చూపియాలి కదా, ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా అని. మొన్న రీలోడ్ జరిగింది కదా నిన్న. సో మరి అందులో నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళలో నుంచి మీరు? వాళ్ళేమో బాగానే గట్టి ఫైట్ ఇస్తారేమో అనిపిస్తుంది. సో ఆల్రెడీ వాళ్ళ గేమ్ స్టైల్ చూసాం కాబట్టి వీళ్ళకి కాంపిటీషన్ అనిపిస్తుంది. కాంపిటీషన్ ఇస్తారా ఇప్పుడున్న 8 మెంబర్స్? పక్కా. ఎవరి దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు రీలోడ్ లో వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి? మహబూబ్ గారు అంటే అశ్వత్థామ గౌతమ్ గారు. గౌతమ్ బానే ఉంటుంది, కాకపోతే ఆయన యాక్షన్స్ తక్కువ, మాటలు ఎక్కువ. ఓకే, అంతే. సో మరి లాస్ట్ వీక్ జరిగిన ఎలిమినేషన్స్ ఉన్నాయి కదా 2, మరి ఫెయిరా అన్ఫెయిరా?
ఆదిత్య ఓం గారిది అయితే అస్సలు అన్ఫేర్, అది నేను యాక్సెప్ట్ చేయను. అండ్ నైనికా ఈస్ ఫేర్ అనిపిస్తుంది. ఓకే, ఎందుకు? ఆదిత్య ఓం గారు తన గేమ్ వర్కే చూసారు కానీ ఇలా ఓవర్ థింకింగ్ ఏదైతే నైనికా చేసిందో అది చేయలేదు కాబట్టి అని నాకు అనిపిస్తుంది. సో మరి మీ పరంగా గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి మేబీ నేను వాళ్ళకి సపోర్ట్ ఇస్తా. ప్రీవియస్ వాళ్ళలో ఎవరు నాకు అంతగా అనిపించలేదు. నో వన్. సో మరి బెస్ట్ అనుకుంటున్నా. సీత గారు, సో మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పెరుగుతుంది అంటారు హౌస్లో? ఎగ్జాక్ట్లీ, పక్కా పెరుగుతుంది. ఇప్పటివరకు ఏం ఎంటర్టైన్మెంట్ లేదా? అస్సలు ఏమీ లేదు. ఏడుపులు తొడుపులు తప్ప, ఈగోస్ తప్ప, ఆ రొమాన్స్ తప్ప ఏమీ జరగలేదు అక్కడ. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే గంగవ్వ గారు ఉన్నారు, ముక్కు అవినాష్ గారు ఉన్నారు, అండ్ మన నైని పావని గారు, గంగవ్వ అండ్ ముక్కు అవినాష్ ఇద్దరి దగ్గర. అవ్వ మాట్లాడే మాటలకి నవ్వొచ్చేస్తుంది. ఆయన అవినాష్ గారు చేసే యాక్షన్స్ బట్టి ఇంకా నవ్వొస్తుంది. ఓకే, అంతే. ఏరా కొడక లేస్తావా? అవ్వ రాదేమో అని అనుకున్నా కానీ అవ్వ వచ్చింది. ఈసారి ఇంకా బాగా ఆడాలని అవ్వకి. 63 years కదా, మరి ఆడతారంటారా ఈసారి? ఆడతారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మరి ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు హౌస్? అంటే వాళ్ళిద్దరు ట్రాక్ నడిపిస్తున్నారు అని చెప్పేసి అదొక్కటే నడిపిస్తున్నారు తప్ప ఇంకేం అక్కడ ఏం కనిపించట్లేదు మాకు. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది షో? అంత మంచిగా లేదు ఫస్ట్ దానికంటే, ఇది చాలా ఓకే. సో లాస్ట్ వీక్ మన నైనిక గారు అండ్ ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యారు కదా, సో మరి అది ఫేరేనా? అంటే నైనిక ఫస్ట్ వీక్ అంటే ఈ వీక్ చాలా తగ్గింది తన గేమ్. ఫస్ట్ వీక్ లో అయితే చాలా బాగా ఆడింది. తన ఫస్ట్ నుంచి కంపేర్ చేస్తే ఇప్పుడు అంత మంచిగా ఆడట్లేదు. అంత మంచిగా. సో ఇట్స్ ఫేర్. మరి ఆదిత్య ఓం గారు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఫస్ట్ లో తను బాగా ఆడలే కానీ తర్వాత బాగా ఇంక్రీజ్ అయ్యారు, మంచిగా ఆడారు. సో తను ఉంటే బాగుండు అనిపించింది నాకు. బాగుంది, అంటే ఇంటికి ఒక పెద్ద ఉన్నట్టుగా ఉండేది, మంచిగా ఉండేది. సో మరి రీ ఎంట్రీస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు సోనియా రీ ఎంట్రీ ఇస్తుందేమో అనిపిస్తుంది నాకు. మళ్ళీనా? అంటే ఆల్రెడీ వైల్డ్ కార్డ్ లో 8 మంది వచ్చారు నిన్న, కానీ ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ఏమో సోనియా రావచ్చు అనిపిస్తుంది. బాగా జరుగుతున్నాయి. ఓకే, ఆమె వల్లనే కిక్ ఉంటది. ఆమె వల్లనే ఫైటింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఆమె మళ్ళీ వస్తుందని అనుకుంటున్నా. ట్రోల్స్ కూడా బాగా ఎక్కువ. ఓకే, సో సోనియా గారు రావాలని మీరు కోరుకుంటున్నారు? రావాలని కాదు కానీ వస్తదేమో అనిపిస్తుంది. షో కొంచెం ఇంట్రెస్టింగ్, గొడవలు అవి ఉంటది. సో ఇప్పుడు రీ ఎంట్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వాళ్ళందరూ మీకు తెలుసా? అంటే మన మహబూబ్ ఉన్నారు, నైని పావని గారు ఉన్నారు, వాళ్ళు రారేమో అనిపిస్తుంది. నైని పావని వస్తదేమో వచ్చిర్రు, ఆల్రెడీ నిన్న అయ్యింది షో. ఓకే, సో 8 మంది రీ ఎంట్రీ జరిగింది, రీలోడ్. సో మరి ఈసారి కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అనుకుంటున్నారు. నైని వచ్చింది కదా, సో కొంచెం ఇంకా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. అంటే లాస్ట్ సీజన్ లో ఫస్ట్ వీక్ తను బాగా ఆడింది, బట్ ఓట్లు వేయడం పడకపోవడం వల్ల వెళ్ళిపోయింది. కానీ ఈసారి గట్టిగా ఆడుతుంది అనిపిస్తుంది. సో కొంచెం జోష్ ఉంటది. మరి సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు హౌస్ లో? సేఫ్ గేమా? సేఫ్ గేమ్ నిఖిల్. ఎక్కడ అనిపించింది నిఖిల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు? అంటే కొన్ని రీల్స్ నాకు విష్ణు ఫేక్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది, యాక్ట్ చేస్తుంది అనిపిస్తుంది. సేఫ్, ఫేక్ ఆర్ సేఫ్ బోత్ ఆర్. విష్ణు సేఫ్ గా ఆడుతుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే తను బయట ఉండడం కొంచెం వేరేగా ఉంటది, లోపల ఎలా అంటే కొంచెం చాలా మంచిగా ఉండాలి, అవ్వట్లేదు. సో కొంచెం అమాయకురాలు లెక్క నటిస్తుంది అనిపిస్తుంది నాకు. నాగార్జున గారు వచ్చినప్పుడు చైల్డిష్ బిహేవియర్ చేస్తుంది. ఇంకొకటి పృథ్వీతో అలా ఉండడం అంటే కొంచెం ఇలా సేఫ్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది. ఇలా చేసి నాకు మంచి ఓట్లు పడతాయి కదా, అట్లా అనిపిస్తుంది నాకు. సరే, గట్టి కాంపిటీషన్ ఎవరు హౌస్? నిఖిల్ చాలా గట్టిగా కాంపిటీషన్ ఇస్తున్నాడు అనిపిస్తుంది, అండ్ పృథ్వీ కూడా. మరి టాప్ 5 లో ఎవరు ఉంటారు? నిఖిల్ పక్కా ఉంటాడు, నబీల్ ఉంటాడు. నబీల్ గారు కూడా. మీరెవరు అనుకుంటున్నారు? యష్మి. వాళ్ళు టాప్ 5 లో ఉంటారా? యష్మి, ప్రేరణ, నిఖిల్ అండ్ నబీల్ టాప్ 5 లో పక్కా ఉంటారు.